హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈ రోజు బీరకాయ పప్పు ఈజీగా చూపిస్తున్నానండి। చాలా బాగుంటుందండి। నేను చేసే విధంగా మీరు చేశారంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। ముందుగా ఎర్రపప్పు అండి శుభ్రం చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చీలు, కచ్చాపచ్చా చేసిన వెల్లిపాయలు, బీరకాయ ముక్కలండి మొత్తం వేసుకోవాలండి। ఇలా ఈ విధంగా మొత్తం వేసుకోవాలి। మొత్తం మిక్స్ చేసి చేస్తున్నానండి, చాలా బాగుంటుంది చూడండి। ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి ఇలా। ఇప్పుడు ఎర్రపప్పు అండి వేసుకోవాలి, ఇది కూడా చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి। చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వకండి। 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి। నేను చేసే విధంగా చేయండి, ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, చాలా బాగుంటుంది। కర్రీ అయితే సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి। ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం। ఇప్పుడు మూత తీసి చూద్దాం, చూడండి ఎలా దగ్గర పడిందో। ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి ఈ విధంగా, చాలా చక్కగా ఉడికిందండి। ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి। నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకుంటున్నానండి। చాలా ఈజీ అండి చేయడానికి, చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది చూడండి। ఈ విధంగా ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు మరిగించుకోవాలండి, చాలా చక్కగా మరిగిపోతుంది। ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే। ఈ బీరకాయ పప్పు చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి। చాలా కలర్ఫుల్గా ఉంది కదా। ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి, చాలా ఈజీ అండి చేయడానికి ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి। చాలా ఈజీగా బీరకాయ పప్పు రెడీ అయ్యిందండి।